మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం, దయచేసి ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకండి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచన. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండటం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవ్వకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ, ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ముత్యాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి. ఎవరో కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు తగ్గి ఊరి మీదగా, పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరు నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. అలా దాంతోపాటు మేమందరూ కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి. పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి. గోడ కూలితే ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది. వీక్గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ, ఉండటం కానీ చేయొద్దండి. అలాగే ఎవరైతే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారో ముందే చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీద మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం. అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటాం.